అన్నీ మేము విన్నయేందంటే, దాదాపు చూస్తే గనక ఒక శక్తి నడిపిస్తుంది. ఒక సృష్టినని అనుకుంటాము. అంటే ఆకారం ఉందో లేదో అన్నది ఇప్పుడు మనం ఈ విగ్రహాలు అవును. ఇవన్నీ జూసి ఇక తరతరాలుగా వస్తుంది కాబట్టి అదే నమ్ముతారు. అంటే మీరు హ్మ్. సాధన చేసిన తర్వాత హ్మ్. శివుడి ఏ రూపంలో ఉన్నాడు? అంటే మాలాగానే ఇప్పుడు మేము చూస్తున్నట్టు పైన గంగమ్మ తల్లి హ్మ్. ఇక్కడ మెడలో పాము గాని, హ్మ్. సర్పం ఉండి హ్మ్. ఇలాగనే ఏదైతే ఉందో అది పులి హ్మ్. తోలు ధరించి ఇట్లా హ్మ్. కూర్చోవడం ఉంటది గదా! హ్మ్. అలా కూర్చొని ఉంటాడా? లేకుంటే శివుడు ఏ ఆకారంలో ఉంటాడు? మీకు శివుడు నేను చూసినంత వరకు కొంచెం బ్లూ కలర్‌లో అన్నట్టుగా ఉంటాడు లైట్‌గా. హ్మ్. బ్లూ కలర్ అని గూడా గాదు. హైట్ ఎక్కువుంటది ఫస్ట్. కండలు పెద్దగుంటాయి. చెయ్యి ఇంత చెయ్యి ఉంటది. మెడల పామయితే నేను చూడలే ఇంతవరకి. హ్మ్. నాకైన జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. శివుడు గూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒకసారి నార్మల్‌గానే ఉంటాడు. ఒకసారి ఉట్టిగనే ఆయన పనులాయన ఉంటాడు. ఒకసారి ఏదో చేస్తాడు. ఒకసారి ఇంకేదో చేస్తాడు. ఏం చేస్తాడనేది చెప్పనీకుండదు. సప్పుడేక ఉండాలి. చూడాలి. సైలెంట్ ఉండాలంతే. మీకు ఏ రకమైన దర్శనం ఇచ్చాడు శివుడు? నాకు ఎన్నో రకాల వందల రకాలుగా ఇచ్చిండు. అంటే పైన గంగమ్మ తల్లి అలా అని ఉంటదా? గంగమ్మ లేదు. ఫేస్ చూసారా? లేకుంటే ఆ! వెలుతురు ఉంటదా ఫేస్‌లో? ఫేస్ ఉంటది. ఫేస్ ఉంటది. బాడీ ఉంటది. ఇంత బైసెప్ ఉంటది. జిమ్ చేసినట్టు ఉంటాడు. కానీ సామాన్యులకు అంటే మనం ఒక మానవులము, ఒక దేవుడిని జూసే శక్తి మనకుండదు. నేను అదే అంటున్నా. శివుడిని మీరు దేవుడు అనుకోవద్దు. అంటే నిజమైన దేవుడు పరమాత్మ. ఒక్కడే ఆ! దేవుడు. హైయెస్ట్ దేవుడు. వీళ్ళందరూ గూడా ఒకప్పుడు సాధన చేసి ఒక లెవెల్‌కొచ్చిన వాళ్ళు అంటే వీళ్ళందరూ. శివుడు ఇప్పుడు దేవుడు గాదా? దేవుడే. మీరే అంటున్నారు గదా! పరమాత్మ, శివుడు వేరేనా? అవును. పరమాత్మ నంబర్ 1. పరమాత్మ తర్వాతనే శివుడు. ఈవెన్ నేను టాటూ వేసుకొని నేను శివుని దీక్ష పొందినా, ఎవరు పొందినా ఎవరైనా పరమాత్మ తర్వాతనే. పరమాత్మ అంటే ఏంటిది? పరమాత్మ నిరాకారం ఉంటది. ఒక బౌండరీ, ఒక రూపము, హ్మ్. ఒక అనేదేముండది. అంటే శివుడి పక్కకి ఎప్పటికి పార్వతీ దేవి ఉంటుందా? నేను మీరు జూడలేదు. చూసినప్పుడు ఓన్లీ శివుడే దర్శనం ఇచ్చాడు మీకు. చూడలేదు. ఏమైనా మాట్లాడతాడా శివుడు మీతోని? మాట్లాడతాడు మన లెక్క మౌత్ టు ఉండది. మైండ్ టు మైండ్ ఉంటది. అంటే మైండ్ టు మైండ్ అంటే సైలెంటా? ఆయన మీరే అర్థం చేసుకుంటారా? మైండ్‌తోని ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. మనం మౌత్‌తోని కమ్యూనికేట్ అయితున్నాం. ఓకే. శివుడు మైండ్‌తోని కమ్యూనికేట్ అయితాడు. ఇంకా ఏ దేవుళ్ళు కనిపించారు మీకు? చాలా మంది దేవతల్ని కలిసాను నేను. హ్మ్. హ్మ్. ఓకే. ఒక 2 పేర్లు. శివుడంటే అందరికి తెలిసిన విషయం. ఇంకా వేరే దేవతలేమైనా కనిపించారా? ఇదే కాళీమాత అనుకోండి ఫేమస్. హ్మ్. హ్మ్. కాళీమాత. కాళీమాత రెగ్యులర్ మనకి. రెగ్యులర్‌గా కనిపిస్తుంటారు. హ్మ్. ఓకే. అంటే ఇది మన ఇవి మనకని కాదు ఎవరికైనా ఏ అఘోరాలకైనా రెగ్యులర్. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే గనుక ఇండియాలోనే ఇవన్నీ నడుస్తుంటాయి. వరల్డ్ మొత్తం నడుస్తాయి. చెప్తా. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ శివుడు ఇవన్నీ మన తెలుగు సంప్రదాయాలన్నీ వేరే కంట్రీస్‌లో కూడా నడుస్తాయా? శివుడు నేననేది అదే అక్కడ డిఫరెంట్‌గా ఉంటది గదా! అని. అక్కడ వాళ్ళే అక్కడే ఉంటది. అదే. మెడుసా అని ఉంటది. ఆఫ్రికాలో ఒకరుంటారు. హ్మ్. అంటే మీరు ఇన్ని సాధన చేశారు కదా! అసలు ఏ లాంగ్వేజ్ అనేది మెయిన్ దేవుడి లాంగ్వేజ్? దేవుళ్ళేంటంటే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్‌లో కమ్యూనికేట్ కాగలుగుతారు. హ్మ్. వాళ్ళకి అయితే పర్టిక్యులర్ లాంగ్వేజ్ నాకెక్కడ అవసరం లేదు. డౌటొచ్చిందంటే, నేను ఇది ఏమంటారు ఇప్పటిదాకా చెప్పాను గదా! అంజనం. హ్మ్. అంజనం లేసినప్పుడు హ్మ్. నాకు మాట వినిపియకుంటే, నాకొక రాత రూపంలో అన్నా చూపెట్టు దేవుడా అని నేను మనసులో అనుకున్నాను. నాకు అపోజిట్ పార్టీ ఆయన కూడా చెప్పడం జరిగింది. హ్మ్. బట్ అది మరాఠీలో రాసి ఉంది. హ్మ్. నాకు తెలీదు. ఆ ఇన్సిడెంట్స్ గురించి నాకు తెలీదు. ఇన్సిడెంట్స్ గురించి కాదు. అంటే వాళ్ళు మరాఠీయే రాశారు. నాకు తెలుగు వచ్చని నేను చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు అంటే, వాళ్ళు మరాఠీలో రాయడం జరిగింది. అంటే దేవుడు అక్కడ మరాఠీలో నేర్చుకుంటాడా అని అడుగుతున్నా. దేవుళ్ళనే వాళ్ళని మనం సైన్స్ లాగా చూడాలి. హ్మ్. వీళ్ళేదో ఊహల కల్పితం గాదు. జెన్యూన్‌గా ఉంటారు వీళ్ళు. వాళ్ళ శరీరం అనేది యోగ శరీరం ఒక లైట్ బాడీ, ఒక డివైన్ బాడీతోని ఉంటది. తపస్సు మీరు చేసి దాంట్లో సక్సెస్ అయినప్పుడు ఆ డివైన్ బాడీ మీకు గూడా వస్తది. మీరు గూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆ టేస్ట్ ఎట్లుంటదని తెలుసుకోవచ్చు. వీళ్ళుండే డైమెన్షన్ వేరు. ఒక్కొక్క దేవుళ్ళు కొందరు ఋషులే దేవస్థితికి పొంది వాళ్ళకంటూ ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళున్నారు. ఓకే. ఇంకొకటి డౌట్. చనిపోయిన శరీరం పక్కకు ఆత్మ ఉంటదని చెప్తారు. మీరు పక్కకు శవం ఉండంగానే ఆత్మను చూడగలుగుతారా? చూడాలి అని జెప్పి మనల్ని అట్లా కోడ్ చేసుకుంటే చూడొచ్చు. కానీ దాంతోని మనం జేసే పనికి నేను సంపాదించుకున్న డబ్బుకి అది ప్రాబ్లమ్ అయిపోతది. అందుకొరకు నేను పెట్టుకోలే అంటే మీకు అట్లాంటిది. ఆత్మ కనిపియదు. కనిపియాలంటే చూడగలుగుతా. కనిపియాలి ఈ పర్టిక్యులర్ ఆత్మని నేను చూడాలి అన్నట్టు అనుకుంటే చూడగలుగుతా. హ్మ్. లేదు నాకు ఎప్పుడు చూసినా ఇట్లా ఎక్స్‌ట్రా లెక్క కనిపియాలంటే అట్లా చేసుకోవచ్చు. ఆ హ్మ్. పవర్ తెచ్చుకోవచ్చు. దాంతోని నాకు గావాల్సిన 10,000,00,00,000 ఎట్లా వస్తాయి? రావు. ఓకే. అందుకు కానీ అట్లా ఉంటది. ఆ విద్య గూడా ఉంటది. ఆ విద్య గూడా ఉంటది. ఓకే. దీనికి ఎన్‌లైటన్‌మెంట్ అవసరం లేదు. ఓకే. మీరెప్పుడైనా గాలిని జూసారా? గాలి అంటే ఎయిర్. చూడలే. గాలి జూడలే. ఆ విద్య ఉంటదా? గాలి జూసే విద్య? తెలీదు. గాలి చూసే విద్య గురించి నాకు తెలవదు. హ్మ్. ఆత్మ జూసే విద్య గురించి తెలుసు గానీ ఉంటది. నేర్చుకోలే మీరు. హ్మ్. ఓకే. చనిపోయిన తర్వాత చూడగలుగుతా నేను జూసిన ఆత్మల్ని. అదే ఆత్మలు ఎక్కడ పోతారు? ఇప్పుడు మనం ఏమంటే మనుషులు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం గదా! ఇప్పుడు హ్మ్. నేనే ఉన్నా. ఇప్పుడు మాట్లాడి పుటుక్కున ఎళ్ళిపోయినా. హ్మ్. చనిపోయినా. అప్పుడు నా ఆత్మ ఎక్కడికెళ్తుంది? మీ కర్మని బట్టి ఉంటది. మీరు ఎట్లాంటి కర్మలు ఇక చేసిర్రో ఏదో నేను పాపమే జేసినా, ఏదో పుణ్యమే జేసినా.
ఇక అది చెప్పేసి నేను ఎటు పోతా, ఇప్పుడు నేను పాపమే చేసిన నికృష్టుణ్ణి, నా ఆత్మ ఎక్కడ పోతుంది అదన్న చెప్పండి. పాపం చేసిన మీరు మంచోళ్ళే మీరు కానీ ఎగ్జాంపుల్ పాపం చేసిన పుణ్యం చేసిన ఆత్మ అనేది ఎక్కడ పోతుంది, వాడు చేసిన కర్మ ప్రకారం ఎక్కడ పోతుంది? ఇప్పుడు పాప పుణ్యాలు బట్టి పుణ్యక ఉన్న దగ్గర ఒక 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 ఎంజాయ్మెంట్ వస్తుంది కొంచెం సేపు, ఎక్కడికో పోయి ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఇట్లా ఏదో శరీరం అనేది ఉండదు. ఆత్మ అనేది ఇప్పుడు మన బాడీ ఉంది, ఈ బాడీకి రోగం వచ్చింది అనుకుందాం, జ్వరం వచ్చింది సపోజ్, ఏమవుతుంది మనకు ఒక నరకం లెక్క అనిపిస్తుంది. ఈ బాడీ హెల్తీగా ఉంది, మనకేమనిపిస్తుంది, మంచి స్వర్గం లెక్క అనిపిస్తుంది. ఇట్లా ఆత్మ ఏమవుతుంది, శరీరాన్ని బట్టి ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అట్లా మీ పుణ్యం మంచిగా ఉంది అనుకోండి, మీకు పుణ్య శరీరం ఆ టైం వరకు ఇస్తారు, ఉంటుంది. ఎవరో ఇవ్వడం అని కాదు, మీకు వస్తుంది. రీబర్త్ ఉంటుందా నిజంగా? 100% ఉంటుంది. మనకి తెలుస్తుంది కూడా. మీరు ఎన్నో జన్మ మీది? నాకు తెలియదు, ఎన్నో జన్మ అయితే తెలియదు. మీరు చూసుకోలేదు, ఏదో తెలుసుకున్నా, నేను నా ఆత్మని తెలుసుకున్నా. మళ్ళీ ఏం తెలుసుకున్నారు? ఎన్నో జన్మ అన్న ఆ నెంబర్ అయితే నాకు తెలియదు వాస్తవంగా. ఇక మీ ఆత్మ గురించి మీరేం తెలుసుకున్నారు? నా పూర్వ జన్మ నాకు కొంచెం గుర్తుంది. లేదు ఇంకా పోయిన సార్ రసి కూడా పోయిన జన్మలో మళ్ళీ ఏంటి చెప్పి? నేను నక్సలైట్ ఉండే. నక్సలైటా మీరు? ఉందా, ఇప్పటికి ఉందా? లేదు, నేను చనిపోయినా, పోలీస్ నన్ను ఎన్కౌంటర్ చేశారు. ఏం తిక్క పని చేసారో? బాంబు తయారు చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే, ఏ శతాబ్దంలో? లాస్ట్ జన్మనేనా? ఓకే, ఎన్ని ఇయర్స్ ఉండే అప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు? యంగే ఉండే, నాకు తెలియదు ఎంత ఏజ్. ఓకే, మీ సమాధి ఉందా ఇప్పుడు? తెలియదు, నాకు తెలియదు, కానీ మీరు మీ ఆత్మ గురించి తెలుసుకున్నారు. దీంట్లో ఏమవుతుంది అంటే ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత కూడా ఒకటి మనం ఒక హ్యూమన్ ఫామ్ తీసుకొని ఉండొచ్చు, కొంచెం ఈజీగా బయట తిరగలుగుతాం. మొత్తం డివైన్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, మనం అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సమాజంలోకి రాలేం, బయట తిరగలేం. అసలు మనకి ఎవ్వరు కనిపించినా కూడా అక్కడికి పోవద్దు, ఆ నొప్పి అన్నది వస్తుంది, బ్రెయిన్లో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ రీజన్ కొరకు గురువులు ఎవరు కూడా బయటికి రారు, నిజమైన అఘోరాలు ఎవరు బయటికి రారు. కానీ ఇప్పటిదాకా మీరు అన్ని చెప్తూనే ఉన్నా, నేను ఈ విద్య అనుకున్నా, కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? చనిపోయిన వ్యక్తి ఆయన కర్మానుసారం వెళ్తాడు. ఆయన అందరూ అవే చెప్తున్నారు, కర్మానుసారం వెళ్తాడు, స్వర్గం వెళ్తుంది, మార్గం, ఇవన్నీ పుస్తకాలు చదివిన నార్మల్ పీపుల్ చెప్పిండ్రు. ఇక మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ కూర్చొని చెప్తారు, పక్కలో డోర్ తిస్తే వాళ్ళందరూ అదే చెప్తారు. పుణ్యం చేస్తే పుణ్యలోకానికి వెళ్తావు, పాపం చేస్తే పాపలోకానికి, అని అన్ని చెప్తే సినిమాలు కూడా అవే చేసి. అవును, మీకు మాకు డిఫరెన్స్ ఏంటిది నాయన అని అడుగుతున్నా. డిఫరెన్స్ ఏంటంటే నేను పరమాత్మలకు పోగలుగుతా అనుకుంటే, నాకు ఏ స్వర్గము ఆ నరకం అవేం అవసరం లేదు. కరెక్ట్ టైం పెట్టి కరెక్ట్ గా నేను డబ్బా కట్టుకొని కూర్చొని ధ్యానం చేసి చనిపోతే నేను డైరెక్ట్ అలా రామ్ కాబట్టి ఏదో చెప్తారు, అట్లా కూడా కాదు. ఇక్కడ ఉన్నాయి చూపెట్టరా మొగడా అంటేనేమో నేను అక్కడ పోతా ఇక్కడ పోతా అట్ట. ఏంది అది? చూపెట్టాల్సిన చూపెడతలేవు, నేను చేయను, మేము చూడందేమో చూపెడతా అంటున్నారు. మీరు అడిగేటి ఏంటిది, గాల్లో అవి లేపాలి ఇవి లేపాలి అంటారు. దీనికి చాలా తపశక్తి అనేది ఖర్చు అవుతుంది. ఈ విద్యలు అనేటిది మనకి ప్రాఫిట్ లేదు, ఫైనాన్షియల్గా సోషల్గా ప్రాఫిట్ లేదు. ఒకప్పుడు ప్రాఫిట్ ఉంటుండే, ఒకప్పుడు వర్షం ఇట్లా అనగానే వర్షం తెప్పిస్తే ఊరంటే ఇప్పుడైతే మనం రీజనింగ్ ఉంది. ఒకప్పుడు ఏంటిది, ఇంత నాలెడ్జ్ పబ్లిక్ ఉండేది కాదు, ఎడ్యుకేషన్ లేదు. అందుకు ఒక ఋషి ఏం చేసేవాడు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు తపస్సు చేసేటోడు ఈ వర్షం పడిపోయడానికి. ఆ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్ అమౌంట్ ఆఫ్ తపస్సు చేసి ఒక ఎనర్జీని గ్యాదర్ చేసుకొని, ఇక మిగిలి ఉన్న టైం ఏదో ఒకటి మనం చేయాలి కదా, మనది వేరే ట్రాన్స్ఫర్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు ఒకటేసారి అందరిని పిలిచేసి, లేదా కొందరికి మహిమలు ఇక తపస్సు ఖర్చు అయ్యేంత వరకు మహిమలు చూపించేసేసి అప్పుడు ప్రూవ్ చేసుకుంటుండే నేను ఒక మాస్టర్ని అది అని చెప్పి. ఆయన ప్రూవ్ అన్న చేసుకున్నాడు, అందరు చేసుకున్నాడు, కొన్ని వేల మంది చేసుకున్నారు. ఏ ప్రూవ్ అంటే కూడా నాకు తెలియదు అంటారు. ఇప్పుడు మార్కెట్ లా అట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. థర్డ్, నేను ప్రూవ్ చేసినా కూడా ఆడియన్స్ కి ఎట్లా తెలుస్తుంది మనమేమో బ్యాక్గ్రౌండ్ లో నేను స్క్రిప్టెడ్ కాదని చెప్పి. సరే, ఇంకో విషయం, మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.